వందే మాతరం, మాతరం మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. ప్రియ హిందూ బంధువులారా, ఈనాటి 100 వసంతాలను పూర్తి చేసుకుని మరెన్నో వసంతాలలోకి అందరినీ ప్రవేశింపచేద్దాము అని కంకణం కట్టుకున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉంటే ఈ వేదికపై పూజ్యపాదులు శ్రీ 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 స్వామి సిద్ధికంఠానంద మహారాజ్ వారు, అలానే వారికి ముందు అధ్యక్షురాలిగా శ్రీమతి కృష్ణవందన గారు, అలానే వారి తర్వాత ప్రసంగించినటువంటి శ్రీమాన్ చల్లా ధనంజయరావు గారు, శ్రీమన్నారాయణ గారు కూడా విశ్వాభినందనలు, భగవదాశీస్సులు. నీవు హిందువైతే, ధర్మ సింధు అయితే, సనాతన బంధు అవుతావు. ఆ విషయాన్నే శ్రీమన్నారాయణ గారు, స్వామివారు కూడా చాలా చక్కగా విషయాన్ని మనకి వివరించారు. అసలు హిందువు అనేటటువంటిది అది మతం కాదు. ఎవరో ఎప్పుడో ఒక ప్రధానమంత్రి దాన్ని మతంగా పరిగణిస్తే ఆవేళ హిందువులందరూ ప్రతిఘటించని కారణంగా మతాలలోకి ఇంతటి సనాతన ధర్మమైనటువంటి హిందూ ధర్మాన్ని మతంగా జోడించారు. అది కాదు 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 అని చెప్పుకుంటూ వస్తూ ఈ 100 ఏళ్లలో మాననీయ హెగ్డేజీ వారు, గురూజీ వారు, ఇలా ఎందరో దాన్ని సవరించుకుంటూ, చక్కబెట్టుకుంటూ, సరిదిద్దుకుంటూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. హిందుత్వం అనేటటువంటిది ఒక శాస్త్రీయ జీవన దృక్పథం. స్వామివారు అదే అన్నారు. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఇది ఒక నమ్మకం కాదు, ఒక విశ్వాసం కాదు. నమ్మకాల విశ్వాసాలు ఈరోజు ఉంటాయి, రేపు మారిపోతాయి. ప్రవక్త ఓకే, హిందూ మతానికి సంస్థాపకుడు ఎవరు అని అడిగితే స్వామివారు మాట్లాడలేదు. అప్పుడు ఆవిడ వెంటనే అంది, అరే హిందూ మతానికి సంస్థాపకుడైనటువంటిది అది మతం కాదు, ఇదెక్కడ మతం, ఎందుకు దీన్ని ఇంతగా మీరు ప్రతిపాదన చేస్తున్నారు అని ఆ జర్నలిస్ట్ ప్రశ్నిస్తే దానికి స్వామివారు సమాధానం చెప్పారు. జాగ్రత్తగా వినండి. స్వామివారు చెప్పినట్టుగా మీ పిల్లలు ప్రశ్నిస్తే దానికి మీరు ఆన్సర్ చేయగలిగేటటువంటి సామర్థ్యం మీకు ఉండాలి. అందుకే మీకు చాలా విషయాలు తెలియాలి. తెలిసినప్పుడే మీరు పిల్లలకి చెప్పగలరు. ముందుగా మీరు మారకుండా ఉంటారు, పిల్లలు కూడా మారనివ్వకుండా ఉంటారు. ఇది మీరు చెప్పకే పిల్లలు మారుతున్నారు, పిల్లలేమిటి ముందు మీరు మారిపోతున్నారు. వందన గారు అన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మారిన వాళ్ళు కాదు, మారితే ఇక్కడికి రారు. కానీ రాని వాళ్ళు ఎంతమంది మారిపోయారు. స్వామివారు చెప్పినట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భారతీయులే, భారతీయులందరూ హైందవులే, వీరంతా సనాతన బంధువులే. కానీ ఆ హిందూ ధర్మాన్ని మర్చిపోవడంతో, సనాతనత్వాన్ని మర్చిపోవడంతో మారిపోయేటటువంటి పరిస్థితి. వాళ్ళు చూపించేటటువంటి ఎరలకు లోనై లొంగిపోతూ ఉన్నారు. లొంగిపోవడం ద్వారా ఏమిటండి అంటే నష్టం వాళ్ళకే జరుగుతుంది, వాళ్ళకే కలుగుతుంది. ఈరోజు వచ్చేటటువంటి పైసలు, ఈరోజు వచ్చేటటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్ అను, ఈరోజు ఇచ్చేటటువంటి ఫ్రీ ట్రీట్మెంట్ అను వెళుతూ ఉన్నారు. దానిలో రోగాలు తగ్గిపోతున్నాయా?
దేనిలోని చేసుకున్నటువంటి పాపమే రోగంగా వస్తుంది. ఆ రోగానికి ఎంతో చెల్లిస్తే తప్ప అవన్నీ తీరవనేది మనందరికీ తెలుసు. ఇది మనకి కర్మ సిద్ధాంతం చెబుతుంది. అంతేది ఇక్కడ స్వామివారిని అలా ప్రశ్నించినప్పుడు స్వామివారు మాట్లాడకపోతే మరలా ప్రశ్నల వర్షం కురిపిస్తే అప్పుడు చెప్పారు చిన్మయానంద స్వామివారు. ఏమిటో తెలుసా? అమ్మా, ఇది మతం కాదు, ఇది ధర్మము. దీనికి ఎవరో సంస్థాపకుడు లేడు. సంస్థాపన చేయాల్సిన అవసరం లేదు. లేడు అని అంటే పాపం ఎవరు లేక అండి? నో, సంస్థాపన చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకని? సృష్ట్యాది నుండి ప్రారంభమయ్యింది. పుట్టిన మనిషి ఎలా తాగాలి, ఎలా పెరగాలి, ఎలా బట్ట కట్టాలి, అన్ని దేశాలకు ఎలా ఉండాలని నేర్పించింది మన భారతదేశం. విషమత్వం లేదు. అది మన భారతీయత సనాతన ధర్మం. భూమి నేను ఎవరికి కాదు అని అనుకోదు, గాలి నేను కాదు అనుకోదు, నీరు నేను కాదు అనుకోదు, నిప్పు కాదు అని అనుకోదు. అనుకోకుండా ఉంది కాబట్టి మనం కూడా సనాతన ధర్మీయులం కాబట్టి ఎవరు వచ్చినా ఆశ్రయం ఇచ్చాము. ఆశ్రయం ఇచ్చాము కదా అని అణగదొక్కేస్తే ఊరుకునేది లేదు. ధర్మో హింసస్తథైవచ అని చెప్పడానికి గల కారణం అది. అందుచేత ఆ చెప్పడం మనం ఏదో ఉగ్రవాదులం కాదు, మనం ఏదో హింసా చర్యను చేపట్టడం అని కాదు. మాటతోటే సమాధానం చెప్పి సత్యమేమిటో వివరించి ధర్మమేమిటో మన ఆచరణ ద్వారా వాళ్ళకి నిరూపణ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇటు మారతారు. వాళ్ళు మనం కన్వర్ట్ చేయటం లేదు. ఎక్కడి నుండి వెళ్ళారో తిరిగి మళ్ళా స్వస్థానానికి రమ్మంటున్నారు. స్వస్థానము స్వధామం యొక్క ప్రాసెస్ వాళ్ళకి తెలియకే వెళుతున్నారు. తెలియచేశారనుకోండి, వచ్చిన మీరందరూ తెలియచేస్తే వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళా తిరిగి వెనక్కి వస్తారు. వెనక్కి రప్పించడం చేస్తేనే తిరిగి మళ్ళా మన సనాతన హిందూ ధర్మ వైభవాన్ని తిరిగి మళ్ళా మనం ప్రతిష్టాపన చేసుకోగలం. ఆనాడే విశ్వగురు స్థానానికి మన భారతదేశం చేరుతుంది. ఇంకా చెప్పాలి అంటే మమ్మల్ని ఒక భారతమాతగా అనుకోండి. ఒక్కసారి ప్రాక్టికల్గా నా కాళ్ళు చేతులు ఖండించేశారనుకోండి, మీకేమనిపిస్తుంది? పర్వాలేదు, మీరు అలాగే ఉండి కాళ్ళు చేతులు లేకపోతే ఏమైంది, మా బ్రతుకులు మేము బ్రతుకుతాం, మా సంపాదనలు మేము చేసుకుంటాం, మా పిల్లల్ని ఇదిగో ఇప్పుడు ఈ డిగ్రీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ తిరిగి ఎంత పెట్టుబడి పెట్టాము అది మళ్ళీ రిటర్న్స్ ఎలా తీసుకోవాలి, దీనిలోనే మేము ఉంటాము, మేము ఒకళ్ళో ఇద్దరినో కంటాము, ఇద్దరు కూడా కాదు ఇప్పుడు మేము ఒకళ్ళనే కంటాము. ఇవాళ మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఒక సంవత్సరానికి మైనారిటీ అయిపోతాము. అప్పుడు వాళ్ళు చేసేటటువంటి అరాచకాలకి ఇప్పుడే ఉన్నది, వాటికి ఇంకా బలైపోయి ఇలానే చస్తాము అంటారా? పౌరుషం తెచ్చుకొని తిరిగి మళ్ళా భరతమాత బిడ్డలం, భరతమాతకు ఉపశమనం కలిగిస్తాము అంటారా? చెప్పండి. ఏంటి? ఎవరి నుండి సమాధానం లేదా? మిమ్మల్ని నేను ప్రాక్టికల్గా నేనే నా శరీరాన్ని అనుకోండి అని చెబితే కూడా ఎవరు రెస్పాన్స్ లేదే. ఇది ఇవాళ మన హిందూ జాతికి పట్టినటువంటి జాడ్యత. మీకు కష్టం కావచ్చు, నేనే మీకు ప్రతీకగా చెబుతూ ఉంటే కూడా మీరు కాళ్ళు చేతులు లేవని అనుకోమన్నారు కాబట్టి మీకు ఉన్నాయి కాబట్టి మేమేమీ అనుకోలేదండి అని అంటారా? ఏమంటారు? వందే మాతరం. అందుచేత దయచేసి మనం అంతా భరతమాత బిడ్డలం. ఇవాళ ప్రియతమ ప్రధానమంత్రి గారి గురించి భరతమాత ఒక ప్రక్క సంతోషిస్తుంది, ఉత్తర భారతదేశం గురించి సంతోషిస్తుంది. అలాగే మిగిలినటువంటి దేశాల గురించి, మిగిలిన రాష్ట్రాల గురించి కూడా సంతోషించాలి అంటే అందరూ ఏకత్రితం కావాలి.
హిందువులంతా ఏకం కావాలి. మొన్న ఈ మధ్య పోస్ట్ చూసామండి. అయోధ్య రామజన్మభూమికి డాక్యుమెంట్స్ ఒకసారి మీకు సబ్మిట్ చేయమని చెప్పాలి అని ముస్లిమ్స్ అందరూ కోర్టుకి అపీల్ చేస్తే అది మన సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గరికి వెళితే వెంటనే 24 అవర్స్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారండి. అది చేసి ఊరుకోలేదండి. మనమైతే ఊరుకునేవాళ్ళమండి. మన పని అయిపోయింది, మన పనులు చక్కబెట్టుకోవచ్చు, మన ఉద్యోగాలు, వ్యాపారాలు, సినిమాలు, షికార్లు చేయొచ్చు అని మనం అనుకునేవాళ్ళం. కానీ ఏం చేశారో తెలుసండి, ఇప్పటికిప్పుడు ఎక్కడెక్కడ చర్చిలు, మసీదులు ఉన్నవో వాటి అన్నింటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి కోర్టుకి. లేదా 24 గంటలు సబ్మిట్ చేయకపోతే వాటిని బుల్డోజర్ పంపించి డిమాలిష్ చేస్తాను కదండి. సబ్మిట్ చేయనటువంటి వాళ్ళు అన్నీ చేసి చూపించారు. ఇదండి ధర్మోహింసస్తథైవచ. ఈ రకమైనటువంటి పౌరుషం కావాలి వ్యక్తిలో. అప్పుడే తనలో దాగి ఉన్నటువంటి శక్తి మేనిఫెస్ట్ అవుతుంది, అభివ్యక్తం అవుతుంది. అభివ్యక్తం చేసుకునేటటువంటి రోజు మనకి ఈ ప్రస్తుత పరిస్థితి. అందుచేత విషయాలన్నింటినీ మీరు ఆకళింపు చేసుకొని, ఒకవేళ అర్థం కాకపోతే అడగండి. అది మేం కావచ్చు, స్వామివారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ మనకి నవీన్ గారు ఉన్నారు, శ్రీమన్నారాయణ గారు ఉన్నారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. అడిగి తెలుసుకోండి, ఆచరించండి, ఆనందాన్ని పొందండి. మనందరి జీవిత లక్ష్యం ఏమిటో తెలుసా? వ్యావహారికంగా ధర్మాన్ని ఆచరిస్తూ ఆంతరికంగా బ్రహ్మాన్ని తెలుసుకున్నప్పుడు శాశ్వతమైనటువంటి సుఖము, ఆనందము ఉంటుంది. అంతవరకు కర్తవ్య నిష్టలో క్లైబ్యం మాస్మగమపార్థనైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ఠ పరం తప అని చెప్పాడే. ఆ కర్తవ్య నిష్ట అందరికీ కావాలి అని మీ అందరికీ గుర్తు చేస్తూ